మనం రష్యా నుంచి ఫ్రాన్స్ నుంచి కొనుక్కున్నటువంటి సుకోయిలు మిగ్గులు ఎక్కువగా వాడుతుంటాం. అందులో మిగ్గులు ఊరికూరికినే కూలిపోతుంటాయి, అనేక సార్లు కూలిపోతుంది. నేను గతంలో వీడియోస్ కూడా ప్రస్తావించాను. ఈ మిగ్గులు అనేటటువంటిది ఫెయిల్డ్ ప్రాజెక్టు, మనకి నెత్తిన రుద్దబడింది, రష్యా వాడి చేత రుద్దబడినటువంటిది. ఇది నాశనం అవుతున్నది. దాంతోపాటుగా మన సైనికులు కూడా ప్రాణాలు కోల్పోతున్నది నిదానంగా. అందుకని వాటిని తగ్గించి రఫెల్ లాంటి ఇప్పుడు సరికొత్త ఇవన్నీ తీసుకొస్తున్నారు. బట్ అవసరమైనప్పుడు అత్యవసర యుద్ధం వస్తే అవి వాడాల్సి వస్తుంది. కానీ ఆ మిగ్గులు ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. అయితే ప్రపంచంలోనే అత్యుత్తమ గణాంకాలు కలిగి, అత్యుత్తమ నాలెడ్జ్ కలిగి, అత్యుత్తమైనటువంటి ఆయుధాలు తయారు చేయగలమని గొప్పగా చెప్పుకునేటటువంటి అమెరికా F-16 ఇంతకుముందు చేసుకొచ్చింది. అది మనల్ని కొనుక్కోమంది, రఫెల్ బదులు అది కొనుక్కోమంటే మనం రఫెల్ కంటే రఫెలే మనకు ముఖ్యం. మన దగ్గర భౌగోళిక స్వరూపం ప్రకారంగా చూస్తే మన చైనాతోనూ గొడవలు వచ్చినా, పాకిస్తాన్తో గొడవలు వచ్చినా, బంగ్లాదేశ్తో గొడవలు వచ్చినా F-16లుగా పనికిరావు. మన ప్రాంత వాతావరణానికి రఫెల్ పనికి వస్తేనే మనం వాటికే చూస్ చేసుకున్నాం. అమెరికా కొంత ఏడ్చింది. అయితే F-16 బదులు F-35 తయారు చేస్తున్నాం, అది కావాలంటే మీ దేశంలోనే తయారు చేసి మీకే ఇస్తాం అని అప్పట్లో చెప్పింది. మనం అక్కర్లేదు పొమ్మన్నాం, అది అమెరికాలోనే తయారు చేసుకున్నారు. F-35లు ఈ మధ్యన తరచూ కూలిపోతూ ఉండటం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. అమెరికాకి అతిపెద్దదైనటువంటి షాకింగ్ పరిణామం అమెరికన్ F-35 ఫైటర్ జెట్లు నియంత్రణ కోల్పోయి నెట్టనిలుగా కూలిపోతున్నటువంటి సంఘటనలు 4 జరిగినాయి ఇప్పటికీ. మొన్న అలస్కాలోని ఎయిర్ బేస్లో జరిగింది. పైలట్ ఎజెక్ట్ అయిపోయి క్షేమంగా దిగిన ఆ F-35 కుప్ప కూలిపోయినటువంటి పరిస్థితి. మనం సొంతగా తయారు చేసిన తేజస్కి సంబంధించి ఇంజిన్ల లోపం వల్ల కూలిపోయినా అది మన సొంత తయారీ అయినా కూడా అది తప్పని అనుకుంటాం. అట్లాగే అమెరికా ఇప్పుడు F-35లో ఫెయిల్యూర్ని చెక్ చేసుకోవాల్సి ఉంది.